శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. నమస్కారం గురుగారు. హరే కృష్ణ. బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడిని కోల్చడం జరిగింది. దాని మీద మీరు కూడా వాయిస్ వినిపించారు. అంటే ఇక్కడ రెండు అంశాలు తీసుకోవాలి. ఒకటి, ఎందుకు ఆ గుడిని స్పెసిఫిక్గా టార్గెట్ చేశారు అనేది ఒకటైతే, ఇప్పుడు ఆ గుడి కట్టాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పేసి రకరకాల సంఘాలు వీళ్ళంతా వచ్చారు. వీళ్ళంతా ప్రీవియస్ ఏమయ్యారు, ఈ టైంలోనే ఇంత యాక్టివ్గా అవడానికి కారణం ఏంటి అనే క్వశ్చన్లు వస్తున్నాయి. నెంబర్ 1, ఏపీలో దగ్గర 200 గుళ్ళు కోల్చడం జరిగింది. ఆ టైంలో ఇంత యాక్టివిటీ జరిగినట్టయితే ఆ 200 గుళ్ళు ఆగిపోయాయి కదా కోల్చడం అనేది. ఒక గుడితోనే సర్దుకునేవాళ్ళు కదా. ఆపదామపార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై పెద్దమ్మ తల్లి. నిన్న వెళ్ళాం కదా. నాకైతే ఆశ్చర్యం అనిపించలేదు, కొండకచో ఫన్నీగా కూడా అనిపించిన విషయం ఏంటంటే, ఏమిటో బోనాలు పట్టుకెళ్తుంటే ఆ పోలీసులు ఆ తాళ్ళు పట్టుకురావడాలు, వ్యాన్ ఎక్కిచ్చేయడాలు, దే క్రియేట్ ఎ బిగ్ సీన్. ఇవంతా నేను అక్కడికి వచ్చిన మీడియాతో చెప్పాను. అసలు నో నీడ్ ఇది. ఈ వ్యవహారం ఇంత అవ్వాల్సిన పని లేదు, ఇంత చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు ఇప్పుడు కొండా సూర్య గారు ఎత్తారా బోనాలు? రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి తెలంగాణ. మరి ఒక స్త్రీ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో స్త్రీల పండగ ముఖ్యంగా బోనాలు ఎత్తేదేవుడు కదా. బోనాలు తీసుకొస్తుంటే అసలు గుడి బద్దలు కొట్టడం ఒక తప్పు, అమ్మవారి విగ్రహం దాచేయడం ఒక తప్పు, ఎంఆర్ఓ దగ్గరుండి గొడిగేసుకుని ఇలాంటి పనులు చేయడం ఇంకా తప్పు. దాని వెనక ఇంకొకటి నేను విన్నది, మరి ఐ డోంట్ నో, మీరు క్లారిఫై చేయాలి. 2 కోట్లు ఇస్తాం, మీరు డ్రాప్ అయిపోండి, ఇలాంటివేవో స్థానికులు ఓకే. ఇవి 4 పాయింట్లు. అంటే నేను దీన్ని ఎలా చూస్తారు అని ఎవరో అడిగితే చెప్పిన మాట ఏమిటంటే, అదే ఇప్పుడు నువ్వు క్వశ్చన్ కూడా అది ఉంది అందులో. అసలు ఈ స్థలాక్రమణ గవర్నమెంట్ ఎందుకు చేయాలనుకుంటుంది? నిన్న మేము ఆడ కూర్చుంటే బయటకు అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక ఇంటి మెట్ల దగ్గర కూర్చుంటే అక్కడ ఈ షీట్ల మీద రాసింది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఎప్పటి నుంచి గవర్నమెంట్ ల్యాండ్? వారం నుంచేనా? వారం నుంచే గవర్నమెంట్ ల్యాండా? అంతకుముందు కాదా? గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఓన్లీ పెద్దమ్మ గుడేనా? అన్ని మసీదులకి ఆథరైజ్డా? ఈ తెలంగాణలో ఎన్ని మసీదులు, ఎన్ని చర్చిలు ఉన్నాయి? అవన్నీ అధికారికమైన? వాళ్ళందరూ ఆథరైజ్డ్ ప్లేసెస్లోనే కట్టారా? మీరు ఆ మధ్య చూసి ఉండాలి ఒక వీడియో. అది చిన్న సమాధి, మజార్ అంటారు కదా, అది పైకి ఆ గుడ్డ తీసేస్తే ఏముంది తెలుసా? రాళ్ళు, కొన్ని చోట్ల గడ్డి. అంటే ఆక్రమించడమే లక్ష్యంగా, అది ఓకే. ఇప్పుడు దీన్ని దేంతో పోల్చానంటే, హెచ్సియు గట్టిగా 3-4 నెలలు అయిందా? అదే యూనివర్సిటీలో 400 ఎకరాల ఇంచుమించుగా ఆ చెట్లు అవి కొట్టి, విద్యార్థులు కోర్టుకు వెళ్ళి, కోర్టు మళ్ళీ గడ్డి పెట్టి మళ్ళీ ఆ అడవిని అంతా డెవలప్ చేయమని చెప్పింది కదా. సో అక్కడ ఫెయిల్ అయ్యారు. సో ఇక్కడ స్థలం అది లక్ష్మీనరసింహ స్వామిది అని నేను విన్నాను. నిన్న అక్కడికి వెళ్తే ఆ స్థలంలో చెప్పారు ఎవరో, అంటే చాలా ఎక్కువ స్థలం, 12 ఎకరాలేమో అమ్మవారిదని. ఓకే. లేదు, మొత్తం నరసింహస్వామి అది పైన ఉన్నారు కదా, బంజారా నరసింహస్వామి, ఆ స్వామికి ఇచ్చిన స్థలం ఆయిందే ఇది అని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ కాకపోతే దాన్ని కొట్టింది ఎవరు? ఇప్పుడు ఎవరో ఇదివరకు ముత్యాలమ్మండి, వాడు మతి స్థిమితం లేని మతం వాడు కొట్టాడు, తన్నాడు, మొదలు కొట్టాడు, ఓకే. సో ఆ మతి స్థిమితం లేని మతం కాబట్టి అది అలాగే ఉంటుంది, గత 1000 ఏళ్ళుగా అట్లే నడుస్తుంది, అది వేరే కథ. ఇప్పుడు ఈ పెద్దమ్మ విగ్రహం ఎవరు దాచారు? గుడి ఎవరు కూలగొట్టారు?
హిందువులను ఎందుకు రెచ్చగొడుతున్నారు, ఎందుకు బాధ పెడుతున్నారు? దీనికి ఏమైనా సమాధానం ఉందా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి? పోనీ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఎవరైనా మంత్రి ఇచ్చారా? సరే, ఇప్పుడు రియాక్షన్ అయ్యారు, అవ్వకపోతే సచినోళ్ళతో లెక్క, బొందుగాలు లెక్క. రియాక్ట్ అయ్యారు, అది మంచిది, ఇంకా రియాక్ట్ అవ్వాలి. నేను ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ అదే ఇప్పుడు ఇందాక ఏపీలో జరిగింది దాని గురించి మాట్లాడాను అక్కడ నిన్న. ఎవరో ఒక అబ్బాయి ముస్లిము వరంగల్ నుంచి అక్కడి నుంచో ఫోన్ చేసి, ఏంది స్వామి ఆంధ్రాలో హిందువులకి సోయి లేదా? ఎవరైనా మా మసీదు గోడ ముడితే మేము లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తాం అన్నాడు. సో వాళ్ళ డెడికేషను, వాళ్ళ కమిట్మెంట్ అది వేరే. ఆంధ్రాలో ఇప్పుడు మీకు ఒక చిన్న మెసేజ్ చూపించా, చూశారు కదా. అతను స్పష్టంగా చెప్తున్నాడు, ఒక వ్యభిచారి తను వ్యభిచారం చెప్పినట్లుగా, అవును నాకు పార్టీ ముఖ్యం, కులం ముఖ్యం అని చెప్తున్నాడు వాడు. పైన ఫోటో ఏమో శివుడిదో శంకరుడిదో పెట్టుకుని వాడు పార్టీ కుక్క అవును అని చెప్తున్నాడు వాడు, కులం కుక్క అని చెప్తున్నాడు వాడు. అలాంటి హిందువులు ఎక్కువ వాడు గుంటూరు వాడు, ఇప్పుడు మీకు ఎందా చూపించాను సార్. సో అలాంటి పార్టీ కుక్కల కులం కుక్కలు ఎక్కువ ఏపీలో ఉన్నారు. అంటే చాలా ఉదాహరణలు మాట్లాడచ్చు. దేశము ధర్మం కంటే పార్టీలు కులం ఎక్కువ కాదని చెప్పగలిగితే ఫోన్ చేయి అన్న. అతను వాయిస్ దానికి టైప్ చేసి రియాక్ట్ అయ్యి నన్ను తిట్టాడు, అంతవరకే. వాడు హిందువే కానీ వాడు బొందుగాడు. సో అలాంటి బొందుగాలు తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల అక్కడ అన్ని గుళ్ళు ధ్వంసమైనవి. అంటే ప్రయారిటీ ఏంటి? కులమా, పార్టీయా, దేశమా, ధర్మమా? అంటే ఎదర రెండే వస్తాయి, వెనక రెండు వెనకబడిపోతాయి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఎక్కడ పుట్టాడు? మోగళ్ళు, భీమవరం దగ్గర. ఎవరు పట్టించారంటారు? సో అంటే ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించి వితౌట్ ఇంటిమేషనే కదా అసలు ఎందుకు చేయాలి? కాదండి, ప్రభుత్వ స్థలం అంటున్నారు కాబట్టి. ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంది గుడి? ప్రభుత్వ స్థలం అంటే ఓన్లీ ఇది ఒకటేనా? ఇది ఒకటేనా ప్రభుత్వ స్థలం? ప్రభుత్వంలో కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. వీళ్ళకి చేవలేదా? పాత బస్తీలో ఎన్ని దేవాలయాలు పెంట కుప్పల్లా మారిపోయినాయి, బాగు చేయగలరా? సో పాత బస్తీలో చాలా గుళ్ళు, వాటికి స్థలాలు ఉన్నాయి. అది మొన్న మాధవీలత గారు వెళ్ళింది, 4 ఎకరాలు దేవుడిది స్థలం, దాని మీద వాళ్ళు ఇల్లులు కట్టారు. అలాంటివి ఏం రియాక్ట్ అవుతా గవర్నమెంట్? కేవలం దేవాలయాల భూములేనా? మీకు సీతారాంబాగ్ తెలుసుగా, పెద్ద గుడి ఉంది తెలుసా? ఆ గుడికి దాదాపు 1200 ఎకరాలు ఉండేది తెలుసా? ఇక్కడ 3 బాగులు ఉన్నాయి తెలుసా మీకు? తెలంగాణలో, హైదరాబాద్లో. ఓకే, కిషన్ బాగ్, సీతారాంబాగ్, ఇంకా ఇంకోటి ఏదో 3 ఒక రాజుగారు కట్టించినటువంటిది. పెద్ద స్థలంలో పెద్ద గుళ్ళు అండి. కానీ చిత్రం ఏంటంటే ఆ గుడి చుట్టూ ఒక్క హిందూ ఉండడు. ఈ గుడికి 1200 ఎకరాలు ఉంది కదా. నేను ఎప్పుడు 2 ఏళ్ల క్రితం ఎప్పుడు ఆ సీతారాంబాగ్ గుడికి వెళ్తే 1200 ఎకరాలు ఉండేది తెలంగాణ రాకముందు, ఇప్పుడు లేదు. ఇప్పుడు వాళ్ళకి వక్స్ భూముల్లాగా హిందువులకు భూములకు సంబంధించింది లేదు, అంత ల్యాండ్ లేదు, కానీ హిందూ దేశం. విషయం ఏంటంటే నేను అంటే పోలిక మరి మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు ఆ టాపిక్ ఎత్తేందుకు నాన్న, మీరు ఎలా చూస్తారు అన్నాడు ఎవరో రిపోర్టర్. అంటే సిమిలర్ క్వశ్చన్. నువ్వు ఎవరింటికో వెళ్ళావు, కుక్క మీదకి వచ్చింది, నువ్వు ఆ ఓనర్ పిలిచావు, సార్ ప్లీజ్ సార్ అని. యాక్చువల్ ఆ కుక్కను వదిలిందే ఓనరు. అలా దేవాలయాల భూములు ఆక్రమించేవాడెవడు? ఇంట్లో వాడు. వాడి పేరే ఉంటుంది, హిందువుల పేరే ఉంటుంది. గుళ్ళో డబ్బులు ఎవరైతే వెళ్తున్నారు? సో కాళ్ళు హిందువులు అంతే. నిన్న అడిగారు, అంటే ఇక్కడ ప్రభుత్వంలో హిందువులు లేరంటారా అన్నారు. ఇలా బొందుగాళ్ళు. దేవాలయ స్థలం ఆక్రమించాలనుకున్నాడు హిందూ ఎలా అవుతాడు? దేవాలయం సొమ్ములు తినాలనుకునేవాడు హిందూ ఎలా అవుతాడు? ఇప్పుడు అక్కడ గుడి నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు మీరంతా. కాకపోతే విగ్రహం ఎక్కడ ఉందో తెలియదు కదా. ముందు విగ్రహం బయట పెట్టాలి. సో గుడి చక్కగా కట్టించి గవర్నమెంట్ వాళ్ళ పరువు నిలబెట్టుకోవాలి, అంతే. వెరీ సింపుల్.
దే డిడ్ మిస్టేక్, దే కమ్అట్. కానీ అటు సైడ్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ ఎప్పుడు వద్దంటావు? నేను ఈ ఉదాహరణలు ఇచ్చి ఎక్కువైపోయింది. అయినా చెప్తాను. మీకు గుర్తుందా బిజినెస్ మ్యాన్ సినిమా వచ్చినప్పుడు, ఆ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో కెమెరామెన్ గంగతో రాంబాబు వచ్చినప్పుడు, పూరి జగన్నాథ్ బిజినెస్ మ్యాన్ సినిమా వచ్చిన కొత్తలో నేను విశాఖపట్నం వెళ్ళాను. ఎవరింట్లో అలా వెళ్తే టీవీలో అప్పుడు ఇతను ఇంటర్వ్యూ, సార్ మీరు ఇందులో అశ్వమేధ యాగం గురించి రాంగ్గా మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని బజరంగ్ దళ్ విహెచ్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు అని అడిగాడు యాంకర్. పూరి జగన్నాథ్ ఉండి అసలు ఈ మనోభావాలు ఎవడు కనిపెట్టాడు పీక్ పిసికేయాలి అన్నాడు. ఇది జరిగిన కొన్ని నెలలకో ఇయర్కో గంగా సీత అదే కెమెరామెన్ అది వచ్చింది. అందులో ఒక 30+ సీన్స్ ఎగ్నెస్ట్ తెలంగాణ. అప్పటికి ఇంకా తెలంగాణ డిక్లేర్ అవ్వలేదు. సో ఇక్కడ తెలంగాణ వాదులందరూ బాగా రియాక్ట్ అయ్యారు. ఎలా రియాక్ట్ అయ్యారంటావు? ధర్నా చేశారంటవా, లేకపోతే ప్లకార్డ్స్ పట్టుకున్నారంటవా, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టారా? కాదు. పూరి జగన్నాథ్ కారు అద్దాలు పగిలిని, సినిమా హాల్ అద్దాలు పగిలిని, కుండీలు పగిలిని. అప్పుడు నేను మాట అన్నాను, గాయపడవలసింది గాయపడితే గాడిన పడాల్సింది గాడిన పడుతుంది. తీసాడు అతను ఆ సీన్లు. సో అంటే కొంచెం కటువుగా చెప్తే ఇలాంటి సిచ్యువేషన్లో హిందూస్ రియాక్ట్ లైక్ ముస్లిమ్స్, అప్పుడు సెట్ అయిపోద్ది. ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఇదే హైదరాబాద్లో ఆ ఏరియా నాకు గుర్తులేదు, చాలాసార్లు వీడియో ఫోటోలు అన్నీ వచ్చినాయి. అది దర్గా, బయట శివలింగం ఉంటుంది, వీడియో కూడా వచ్చింది. ఇక్కడే హైదరాబాద్లో ఏదో ఏరియాలో. వేములవాడ మీరు చెప్పేది? లేదు నాన్న, ఇక్కడే. ఓకే. ఏదో దర్గానో మసీదు బయట జస్ట్ అలా, అది రోడ్డు, ఇక్కడ శివలింగం ఉంటుంది. దర్గా దగ్గర శివలింగం ఎందుకు ఉంటుంది? అతను అడిగాడు ఎవరో ఒక అతను వెళ్ళి, మనవాడు. అతను సమాధానం ఏదో చెప్పాడు. సో ఓకే, మనం పరిపాలకులు అనేవాడు కేవలం ఏకపక్షం అవడం వల్ల, లేదు కులపక్షం అవడం వలన, పార్టీ పక్షం అవడం వలన, ధనపక్షం అవడం వలన సహజంగా ఇవన్నీ జరుగుతాయి. ఇలా కాకుండా ధర్మపక్షం అయితే కథ వేరే ఉంటుంది. చూడండి, తమిళనాడు అంటే ఊరికే మీకు సందర్భం అని చెప్తున్నా. తమిళనాడులో అతను ఏమన్నాడు? పెరియార్ ఉదయనిధి స్టాలిన్స్. ఓకే, సనాతన ధర్మం డిసీజు వీళ్ళు ఎరాడికేట్ ఏదో మాట్లాడు కదా. నేనేమంటానంటే అది ఏ గవర్నమెంట్ అయినా, సో మీరు దీన్ని ఇష్టపడరు కదా, కాబట్టి ఈ దేవాలయాలు మాకు అక్కర్లేదు అనొచ్చు కదా. గుళ్ళు డబ్బులు కావాలి, దాదాపు 1,00,000 కేజీల బంగారం గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, గుడి మీద మళ్ళీ పెత్తనాలు, గుడి హుండీలు, టిక్కెట్లు. సో మూడు తెచ్చే చీర కావాలి, పూలు కావాలి, సెంటు కావాలి, 3 అక్కర్లే అలా. సో సేమ్ ఇక్కడ కూడా. ఎందుకలా? మీరు పూర్తిగా ఈ శాఖ వదిలేయండి, అసలు ఈ గుళ్ళు మాకు అక్కర్లేదని. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళాలా, గుళ్ళ మీద పెత్తనాలు కావాలా, దాంట్లో మన పార్టీ మనుషులు ఉండాలా, మన కులం మనుషులు ఉండాలా. సో కాబట్టి ఈ మెంటాలిటీ వాళ్ళు మార్చవలసింది ఎవరు? ఈ తెలంగాణలో బొందుగాళ్ళు లేరు, హిందువులే ఉన్నారు అని నిరూపించాలి. అది ఇక్కడ ఉండేటువంటి హిందూ ఓటర్స్ చేతిలో ఉంది, అంతే. ఏదో అడగబోయారు అరుణాచలం. ఎగ్జాక్ట్లీ, తమిళనాడు టాపిక్ కన్నా అదే అక్కడ ఒక తెలుగు అతను కూడా హత్య చేయటం విన్నా. నేను తర్వాత ఎనాలిసిస్ ఏమిటంటే తిరువన్నామలై అని పిలవాలి తమిళ పేరు, సంస్కృతం అరుణాచలం. ఒక విధమైనటువంటి స్థానికులు యాక్చువల్గా అక్కడ మంచి బిజినెస్ అంతా తెలుగు వాళ్ళ వల్లే జరుగుతుంది. దిస్ క్రెడిట్ గోస్ టు గరికపాటి వారు, చాగంటి గారు. ఇప్పుడు కాశీ వెళ్ళండి, రండి లేలో అండు, రండి తీసుకోండి అంటాడు. వాళ్ళు తెలుగులో బోర్డులు విడిచి, ఇప్పుడుగా దాదాపు 10-12 ఏళ్ల క్రితమే నేను తెలుగు పేపర్ కొన్నా. తెలుగు వాళ్ళు అంటే నేను చూసిన విన్న మట్టికి బతుకునిస్తారు, బతకనిస్తారు.
మీరు చూడండి హైదరాబాదు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నాన్ తెలుగుస్ బోల్డ్ మంది ఉన్నారు కదా, నాన్ ఇండియన్స్ బోల్డ్ మంది ఉన్నారు, నాన్ హిందూస్ బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడ రోహింగ్యా కాలనీ ఉంది. అది డేంజర్, నాన్ ఇండియన్స్ అది డేంజర్. మిగతా వాళ్ళు ఉండొచ్చు. నువ్వు డేంజర్ అనుకుంటున్నావు. వాళ్ళు వాలీబాల్ ఆడితే మంత్రి కేటీఆర్ టైంలో అనుకుంటా వాళ్ళు వాలీబాల్ టోర్నమెంట్ ఏదో ప్రారంభించాడు. నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ నాయన నరసింహారెడ్డి అని ఉండేవారు, గుర్తుంది. సో ఇంకా బెస్ట్ చెప్పాలంటే అద్దంకి అది దయాకర్ ఎవరో వాళ్ళని రోహింగ్యాలని కొంచెం కరుణతో చూడండి. రోహింగ్యాలను కరుణతో చూడాలి. మరి కాశ్మీర్ హిందువులు దేంతో చూడాలి? పాత పరిస్థితి హిందువులు దేంతో చూడాలి కదా? ఇప్పుడు రోహింగ్యాల మీద ప్రేమ ఎందుకు నీకు? ఇంకో జోక్ చెప్పనా, ఈ రోహింగ్యాలని ఏ ముస్లిం కంట్రీ తీసుకో తెలుసా నీకు? తెలుసా నీకు? మీకు కావాలంటే నెట్లో కొట్టండి. ఓకే, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఓపెన్గా చెప్పింది, వీళ్ళు మాకు బడ్డెన్, గెట్ లాస్ట్. వాళ్ళకి అక్కర్లేదు నీకెందుకురా? వాళ్ళకి అక్కర్లేదు నీకెందుకు కదా? ఓకే. సో ఒక మంచి మాట ఏమిటంటే, నువ్వు ఉండే దేశాన్ని నువ్వు ప్రేమించు, లేదా నువ్వు ప్రేమించే దేశాన్ని నువ్వు వెళ్ళిపో. అది బెస్ట్ కదా. బెస్ట్ ఏమిటి, మస్ట్ అది. ఇవన్నీ సెట్ అవ్వాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవరు ఏ మతస్థుడైనా సరే ఓకే, చుట్టుపక్కల వాళ్ళ మతానికి సంబంధించినవి చాలా దేశాలు ఉన్నాయి, ఉండనిస్తారా? ఇప్పుడు నువ్వు అక్కడ అంత దూరం ఎందుకు వెళ్తున్నావు? రోజు ఈ హైదరాబాదులో, ఆంధ్రాలో, తెలంగాణలో, బెంగళూరులో అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ 5 సార్లు నమాజ్ వినపడుతుంది. హిందువుల ఏరియాలోనే, హిందువులు మెజార్టీగా ఉండే ఏరియాలో నమాజ్ వినపడుతుంది 5 సార్లు. ఎవరైనా హిందూ కంప్లైంట్ చేశాడా? కానీ మహారాష్ట్రలో బ్యాన్ చేశారు. ఎలా? మొత్తం మైకులా? మొత్తం. ఎందువల్ల అంటావు? అక్కడ సీఎం తల ఉన్న సీఎంలు ఉంటే సెట్ అవుద్ది, తలవాడే సీఎంలు ఉంటే సెట్ అవుద్ది. అర్థమైందా? ఇప్పుడు మొన్న ఏదో హైకోర్టు తమిళనాడు ఏదో తీర్పు ఇచ్చిందని విన్నా. పొద్దున్న 5ంటికి 4:30కి నగర సంకీర్తన చేస్తారు. ఎవడో వెళ్ళి మనబడుద్దాయో ఇంకోడో ఎవడో కంప్లైంట్, కోర్టుకి వెళ్ళిపోతారు కదండి. రోజు 5 సార్లు అది వస్తుంది, వీడు వెళ్ళడం, దీనికి వెళ్తాడు, పంతులు మైకి పెట్టాడని. సో కోర్టు ఏముందంటే, అంటే నేను చదివాను ఫేస్బుక్లో ఎక్కడో, మీరు కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి నగర సంకీర్తనకి. వెళ్ళి పొద్దున్న ఏదో ఒక అరగంట తిరిగి భజన చేసేదాన్ని కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి సంథింగ్ ఏదో. ఆ కింద కామెంట్ ఏం పెట్టారంటే, ఇక్కడ హిందూ దేశంలో హిందువులు సంకీర్తన చేసుకోవడానికి కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, తీర్పు బాగానే ఉంది, మరి రోజు 5 సార్లు మేమెందుకు వినాలి అంటే కోర్టు ఏముందంటే, నీకు భక్తి కావచ్చు, ఇతరులకు అది విరక్తి ఇబ్బంది కావచ్చు, అందువల్ల టేక్ పర్మిషన్ అండ్ డూ ఇట్ అంది. మరి సేమ్ అక్కడ అప్లికబుల్ అవుతుందా అవుదా కదా? సో కాబట్టి మహా అంటే గొప్ప అని అర్థం, పెద్ద అని అర్థం. కాబట్టి అలాంటి నిర్ణయాలు ఇక్కడ కూడా తీసుకుని, భక్తి అనేది, మతం అనేది వ్యక్తిగతం, ఒప్పుకుంటారుగా? ఎవరైనా ఒప్పుకోవాల్సిందా లేదా? అంతే. ఇప్పుడు నీకు అల్లా నచ్చినా, అయ్యప్ప నచ్చినా, రాముడు నచ్చినా, కృష్ణుడు నచ్చినా, యేసు నచ్చినా, అది వ్యక్తిగతం కదా. మేము ఎందుకు వినాలి కదా? నీ క్వశ్చన్ అదైతే. సో బ్యాన్, టోటల్ బ్యాన్. ఎప్పుడన్నా అకేషన్స్కి పర్మిషన్ చేసుకుంటే అయిపోతుంది. చేయగలరా? రేవంత్ చేస్తారా? ఆడ చంద్రబాబు గారు చేస్తారా? పక్కన తమిళనాడు స్టాలిన్ చేస్తారా? చేస్తే మంచిదిగా. హరిహర వీరమల్లు చూసారా? రాత్రి. మేజర్గా దాంట్లో చెప్పుకోవాలనుకుంటే, హిందూ పన్ను కట్టడం ఏది దేవాలయానికి వెళ్ళాలంటే, ఆ పాయింట్ ఇప్పుడున్న జనరేషన్కి కొంతమంది తెలియదు అనుకుంటా. కొంతమందికి ఏంటి, ఎందుకు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ప్రీ లాంచింగ్లో ఎక్కడో మాట్లాడుతూ చెప్పాడు, మనందరికీ నూరు పోశారు. ఏం నూరు పోశారు? అక్బర్ గ్రేటు, ఆడి గ్రేటు, ఈడి గ్రేటు. ఇప్పుడు దొంగోడు పరిపాలన గ్రేట్ ఎలా అవుతుంది చెప్పండి? ఇంగ్లీష్లో ఏమంటే ఇన్వేడర్స్ అంటారా? అంతేనా? దోచుకోవడానికి వచ్చిన థగ్స్, డెకాయిట్స్. బాబర్, అక్బర్, తైమూర్, ఔరంగజేబ్, వీళ్ళంతా డెకాయిట్స్. ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇక్కడ బొట్లా, ఇక్కడ చావలే. కానీ మన పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి వాళ్ళ. అదే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పింది అదే కదా. హౌ దే ఆర్ గ్రేట్.
విద్యారణ్యుడు కదా గ్రేటు, ఉమ్. గణపతి దేవుడు కదా గ్రేటు, ప్రతాపరుద్రుడు కదా గ్రేటు, కృష్ణదేవరాయలు కదా గ్రేటు, చోళులు కదా గ్రేటు, రెడ్డి రాజులు కదా గ్రేటు. కానీ మన ఫేటు ఎందుకు తెలుసా? మన ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసా? విద్య రానోడు, అసలు విద్య లేనోడు మన విద్యాశాఖ మంత్రి ఫస్ట్ కేంద్రం 1947. సో కాబట్టి ఇలాంటి దొంగలందరినీ వీళ్ళు హీరోలు చేశారు. మీరు చూడండి, జోధా అక్బర్ సినిమా తీశారా? ఇప్పుడు రివర్స్లో ఓ సినిమా తీయచ్చు కదా. అక్బర్ జోదానా? కాదు, ఆ. ఒక ముస్లిం స్త్రీను హిందూ పురుషుడు ఆహా, ఓకే. తీస్తారా? లవ్ జిహాద్ అంటే ఏంటి అని పెద్ద క్వశ్చన్ ఏం అక్కర్లే, వెరీ సింపుల్గా. మొన్న సోద్ పురుషులో రావణ్ వేసింది ఎవరు? సైఫ్ అలీ ఖాన్. రైట్. మొదటి భార్య ఎవరు? గీతా సింగ్. రెండో భార్య ఎవరు? కరీనా కపూర్. అమీర్ ఖాన్ 3 భార్యలు, 3వ భార్య లేటెస్ట్ బెంగళూరు అమ్మాయి. అంతకుముందు ఎవరు? ఏదో రావు, ఆ. హిందూ. అందరు హిందువులే. సల్మాన్ ఖాన్ వాళ్ళ అమ్మ హిందూ, వాళ్ళ నాన్న ముస్లిం. లవ్ జిహాద్ అంటే శాంపిల్స్ ఇవి. ఓకే. ఇంకా కొన్ని లక్షల మంది అలాంటి అమ్మాయిలు సూట్ కేసుల్లో వచ్చేస్తుంటారు. మన దీనేమంటారు, ఫ్రిడ్జుల్లో మొక్కలుగా మారిపోతూ ఉంటారు కదా. మన దాకా రాని ఎన్నో కదా. మీరు ఇది చూసుంటారు, ఒక 4 ఏళ్ల క్రితం ఎప్పుడో నాగరాజు అని ఒక అతను ఇక గ్రౌండ్లోనే చంపేశారు. అతను ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే. ఉమ్. సో ముస్లిం పురుషులు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ప్రేమ కులం మతం ఉండదు. రిటర్న్ అవుద్దా రివర్స్లో? ఎవడో స్విగ్గీ వాడు బుక్ చేసుకుంటే ఆవిడ ఏమంటారు ర్యాపిడో అతను ఎవరో ఆ ముస్లిం స్త్రీని దింపితే వాడు హిందూ యాజ్ ఏ డ్యూటీ అతను దింపాడు, అతను కొట్టారు. సో నేనేమంటా అంటే వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళు అలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు? ఇప్పుడు తినే దాంట్లో ఉమ్మేయడం అనేది వాళ్ళకి వాళ్ళ ఆచారం. కొన్నిట్లో ఉత్సా, కొన్నిట్లో ఇది అని విత్ వీడియోస్. నువ్వు అయినా తింటున్నావు. 10 రూపాయలు బిర్యానీ దొరుకుద్దా? 10 రూపీస్ బిర్యానీ దొరుకుద్దా? సో హిందువులకి పిల్లలు పుట్టకుండా ఉండడానికి అందులో బోళ్ళు కలుపుతున్నారు. ఓ, అదొకటి ఉందా? తెలీదా? భలేవాడినా? ఓకే. ఆహా. ఇప్పుడు ఈ దేశంలో హిందువులు లేకుండా చేయాలి, అది వాళ్ళ టార్గెట్, అది వాళ్ళ స్లోగన్, అది వాళ్ళ లక్ష్యం. అది దాని పేరు గజ్వాయ హింద్ అంటారు. ఇప్పుడే చెప్తున్నాను, దీనికి వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్లు పెడితే విత్ ప్రూఫ్స్ పెట్టండి. ఒక హిందూ చెప్పినట్లు ముస్లింతోనూ క్రిస్టియన్తో చెప్పించగలిగితే కామెంట్లు పెట్టండి విత్ యువర్ ఒరిజినల్ నేమ్. అందుకని సెక్యులర్ కుక్కలు వచ్చేస్తాయిగా. సో వాళ్ళిద్దరికంటే ప్రమాదం సెక్యులర్ కుక్క, వాడు ఇంటి దొంగీడు. వాడు కామెంట్ ఏంటంటే పిచ్చి కామెంటు, అన్నదమ్ముల్లో బతుకుతున్నా హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య చిచ్చు పెడుతున్న రోదమనోదు. ఎవరు అన్నదమ్ముడు? నేను పూజించే దైవాన్ని బొమ్మ, అది మాట్లాడదు, నువ్వు కాఫీరు, నువ్వు అవిశ్వాసి అనే నీచ్ కమిన్ కుక్కలను అవమానించకూడదు. వాడు నాకు భయ్యలవుతాడు. నేను పూజించే, నా పొలానికి పాడినిచ్చే, పిల్లలకి పాలిచ్చే ఆవును కోసు తినోడు నాకు భయ్యలవుతాడు. జాతీయ జెండా దీనికి శాల్యూట్ చేయడానికి ఇష్టపడిన దరిద్రుడు వాడు నాకు భయ్యలవుతాడు. మొన్న అతను చూసే ఉంటారు, ఒక అతను ఎవరో పొడుగ్గా ముస్లిం. అవును, మేము ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో పెరిగాం, తిన్నాం, ఇక్కడ కన్నాం, కానీ మా మతాచారం ప్రకారం మేము పాకిస్తాన్కే చేయకూడతాం అని చెప్పాడు. పెద్ద జోక్ చెప్పిన. మీరు ఎప్పుడైనా గమనించండి, అబ్దుల్ కలాం చచ్చిపోతే వెనకాల ఎంతమంది ముస్లిమ్స్ వెళ్ళారు, అబూ సలీం చచ్చిపోతే ఎంతమంది వెళ్ళారు. రోహిత్ వేములు గుర్తున్నాడా? కర్ణాటకలో రోహిత్ వేముల చట్టం అంట. ఇప్పుడు ఎవరైనా మతం మారాడు అనుకోండి, వాడికి కులం ఉండదు. కులం వద్దని కదా మతం మారావు కదా. ఇప్పుడు ఒక భర్తను వదిలేసిందండి ఒక ఆవిడ, ఎవరితోనో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మొదటి భర్త ఆవిడకి భోజనం పెట్టాలా ఏంటి? ఈ మొదటి భర్త ఆవిడని పోషించాలా? వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలా? అక్కర్లేదుగా.
అలాంటి తీర్పులు కూడా వచ్చినట్టున్నాయి కదా. అంటే ఏమిటి ఇప్పుడు మరి? మీరు ఈ మాట అంటే మైనారిటీస్ అనే దానికి వ్యతిరేకంగా అంటున్నారా, అనుకోవాలా? కాదు నాన్న, ఇక్కడ మైనారిటీస్ మెజారిటీస్ కాదు, నేను మాట్లాడేది వాల్యూస్ గురించి. ఓకే. ఇప్పుడు నువ్వు ఉదాహరణ నేను ఉన్నాను నాన్న, నేను కాఫీ టీలు తాగాం. ఎందుకు తాగమంటే ఏదో కెఫిన్ ఉంటుంది కాబట్టి, ఉల్లి వెల్లుల్లి తినం, తోమో గుణం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించాం కదా. నువ్వు అలా వెళ్ళాక మళ్ళీ మేము తినేస్తే సింక్ అవ్వదు కదా నాన్న. ఓకే ఓకే ఓకే. నువ్వు హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నావు, సరే ఎందులోకి వెళ్ళిపోయావు. అలాగే నువ్వు వాడెవడనో చాలా పవర్ఫుల్ సర్వశక్తివంతుడైన ప్రభు అది ఇదేదో అనుకుంటున్నావు, అతను నీకు అన్నీ ఇస్తాడు అనుకుంటున్నావు. సో కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు బెనిఫిట్ పొందాలని అనుకోకూడదుగా. ఇప్పుడు ఒకటండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి హిందువులకు సంబంధించిన డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి ప్రతి సందర్భంలో ఇప్పుడు మనం కూర్చున్నట్టుగానే ఎంతోమంది అంతకుముందు ప్రీవియస్ పోరాడారు, ప్రాణాలు కోల్పోయారు, ఇదంతా జరిగింది. ఇప్పటికి కూడా ఒక సిస్టమేటిక్గా హిందువులకు సంబంధించింది ఏ రూట్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకు, కారణం ఏంటి? గుర్తుపెట్టుకోండి, మీకు మంచి ఆకలి వేస్తుంది, వేడివేడిగా దోశో వడో బజ్జియో వాసన వస్తూ ఉంది, చేతిలో ప్యాకెట్ ఉంది, ట్రైన్ అనౌన్స్మెంట్ చేశాడు, మీకు ఆకలి వేస్తుంది, ఫుడ్ రెడీగా ఉంది, అనౌన్స్మెంట్ అయిపోయింది, తింటావా? లేదు. ఎందుకు తినవు? ట్రైన్ మిస్ అవుతుంది. నీకు బ్రెయిన్ ఉంది, అక్కడ ట్రైన్ ఉంది, నువ్వు మనసుతో చెప్తావు ఎక్కాక తింటానని. నీ ప్రయారిటీ ట్రైన్, అవునా? పాకిస్తాన్ పుట్టించాలి, దానికోసం డైరెక్ట్ యాక్షన్ అని పిలిపించాడు జిన్నా. 1 డేలో 10,000 మందిని చంపారు. నౌఖాళీ చరిత్ర, నా సొంతమేం లేదు. పిల్లలను ఉడకబెట్టేశారు ఆయిల్లో వేసి, 10,000 మందిని నరికేరు, చంపారు, అత్యాచారాలు, కాల్చారు, అన్నీ. నౌఖాళీ కలకత్తా దగ్గర. అలా మల్లపురం కేరళ, కాశ్మీర్. సో నేను ఇది ఎందుకు చెప్తాను అంటే, ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యానికి తగ్గట్టు పనిచేస్తారు. హిందూకి లక్ష్యం ఉంది, నా ఉద్యోగం, నా పిల్లలు, నా పొట్ట, నా బట్ట. ధర్మం ఇప్పుడు వాడు చూశారుగా మీరు, కులం కుక్క, పార్టీ కుక్క, వాడు చెప్పాడు, మీరు చదివారు కదా, నాకు పార్టీ ముఖ్యం, నాకు నా కులం ముఖ్యం అని చెప్తున్నాడు వాడు. ఏంది నేను వాయిస్లో అడిగితే, నాకు దేశమే ముఖ్యమని చెప్పగలవా, ధర్మమే ముఖ్యమని చెప్పగలవా అంటే చెప్పడాడు. కాబట్టి ఎక్కువ మంది హిందువులు ఎలా ఉన్నారు అంటే, మా గురుగారు ఏదో కథ చెప్పారు, 2 బద్ధకస్తులైన అన్నదమ్ములు నిద్రపోతున్నారు, ఇల్లు ఉండిపోయింది. ఇప్పుడు తమ్ముడు అన్నంట, అన్నయ్య మంటల మీదకి వచ్చేస్తున్నాయని. వాడు అన్నంట, ఈపి తిప్పించి పడుకోనంట. అంటే వీపి తిప్పించి పడుకుంటే మంటలు రావండి, ఇద్దరు తగలడిపోయారు. సేమ్ హిందూస్కి భవిష్యత్తు అంటే బాగా డబ్బులు సంపాదించుకోవడం. మీరు వెళ్ళండి, ఇప్పుడు కూడా పాకిస్తాన్లో షేక్ చమన్లాలో ఎవరో ఒక ఆయన బిల్డింగ్ ఉంటుంది, ఇటో బిల్డింగ్ మధ్యలో ఆర్చ్ కొంచెం పగిలిపోయి ఉంటుంది. 1936లో బిల్డింగ్ కట్టాడు, దాని మీద రాసి ఉంటుంది. కానీ బిల్డింగ్లో అతని వారసులు ఎవరు లేరు. అతను అడిగాడు అతని దగ్గర పనిచేసే ముస్లింని, మా అబ్బాయిలు ఇద్దరికి 2 బిల్డింగ్లు కట్టిస్తున్నాను, నువ్వు మీ పిల్లలు ఎంతమంది, నువ్వేం కట్టిస్తున్నావు అని. నాకు 9 మంది అని అడుగుతున్నావు. మరి నువ్వేం కట్టించవా అన్నాడు. మాకేం పని సార్, రావల్పిండిలో సేట్లు, కరాచీలో సేట్లు, లాహోర్లో సేట్లు, పంజాబ్లో సేట్లు, మీరంతా బిల్డింగ్స్ కట్టిస్తున్నారుగా, అవన్నీ త్వరలో మాకే కదా. అతను చెప్పిన 9 ఏళ్ళకి వాళ్ళవే. ఇప్పుడు నువ్వు డబ్బులు సంపాదిస్తున్నాను, నాకు విల్లా ఉంది, నాకు కారు ఉంది, మావిడికో కారు ఉంది అనుకుంటున్నావు. ఇవేమి నీవు కాదు, నీ ఆవిడ కూడా నీది కాదు. ఇట్స్ గోయింగ్ టు బి రిపీట్ బికాజ్ యు ఆర్ స్లీపింగ్. నీ వైపు చూసేవాడు ఎవడు ఉండడు. కృష్ణుడు అదే రాయబారానికి వచ్చినప్పుడు చాలా మెత్తగా అడుగుతాడు, కానీ వాళ్ళ రియాక్షన్ తెలుసుగా. సూది మనం ఓపినంత కూడా ఇవ్వనంటే, మీరందరూ చత్తురు నొత్తురు అని గట్టిగా, ఇలా చస్తారని గట్టిగా మాట్లాడి వెళ్తాడు.
దుర్యోధనాదులు అందరూ ఇలా ఇలా చస్తారు అని చెప్తారు. సో మనం రియలైజ్ కావట్లేదు కాబట్టి, ఎక్కడో పాకిస్తాన్ కాబట్టి మనకి పర్వాలేదు, ఎక్కడో కాశ్మీరు ఓకే, భాగ్యనగరం ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? నువ్వు పండ్లు కొనాలి, ఎర్రగడ్డ వెళ్ళావు అనుకో, ఎవరైనా ఒక్క బొట్టు పెట్టుకున్న వాళ్ళు కనబడతారా? నేనేమంటా అంటే, నువ్వు అసలు ముస్లింని క్రైస్తవుని విమర్శించక్కర్లే, నేర్చుకో. నేను కూడా హరిహర వీరమల్లిలో చూసి నేను చూడండి, వాళ్ళు చక్కగా వాళ్ళకి ఎంత లక్ష్యం ఉంది. ఇప్పుడు నడిచి వెళ్ళే వాళ్ళని కొట్టడం చూసాకొచ్చింది, చూసా, పిల్లలను కొట్టడం, ఆ విగ్రహానికి ఆ పన్నుదే నాకు అనిపించింది. అంటే ఇంతకు ముందు కోనేరులో దిగిన పన్ను, లేకపోతే గుడి దర్శనం. అప్పుడు అయితే ఇక్కడ ఇంకోటి ఉందండి, 2 విధాలు. ఆ రోజున వాళ్ళు పన్ను కట్టించుకొని ఆ విధంగా హిందువుల్ని హింసించారు కదా, మరి ఈ రోజు కూడా జరుగుతుంది అదేగా. దేవాదాయ శాఖలో అదే పన్ను కట్టి వెళ్తున్నాం కదా, దేవాదాయ శాఖ. దానికి దీనికి తేడా ఏంటి? దీనికి 93లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పారు. ఓకే, చూడలేదా గాయం సినిమా? చూసా. నిగ్గదీసి అడుగు ఈసి, అందులో చాలా బాగా ఒక మంచి లైన్ ఉంటుంది. నేను అప్పుడు మ్యాట్నీ షో చూసా 93. సురాజ్యమవలేని స్వరాజ్యమెందులకు, సుఖానమలలేని విధానమెందులకు, అడుగుతున్నదదిగో ఎగిరే భరత పతాకం. ఇంతకు ముందు నువ్వు వేరే దేశపు ప్రభువులకి పన్ను కట్టావు, ఇప్పుడు స్వదేశ ప్రభువులకు కొడుతున్నావు. ఇప్పుడు కూడా నేను వస్తున్నాను అక్కడ ఏదో పాట పాడి ఆ స్టూడియో బయటకు వచ్చాక, గురూజీ టికెట్ లేకుండా వెళ్తే తిరుమలలో మీ ద్వారా ఏమన్నా దర్శనం వద్దా అని అడుగుతున్నాడు. ఓకే, ఇంకా అలా చాలామంది రకరకాల అలా ఫోన్లు మెసేజ్లు అడగడం అన్నీ చేస్తుంటారు. ఆ టికెట్లు ఎందుకు ఉండాలి? ఇప్పుడు పెద్దమ్మ గుడి విషయం మాట్లాడి, ఈ తిరుపతి విషయం మాట్లాడి, మళ్ళీ మన హరిహర వీరమల దగ్గరికి వెళ్దాం. సుప్రీంకోర్టు కొన్నిటిని సుమోటగా తీసుకుంటుంటుంది. ఎవడో వెళ్ళి కేసు వేయక్కర్లే, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కదా, ఏ కోర్టుకైనా బాధ్యత ఉందిగా. పెద్దమ్మ విషయంలో కోర్టు ఎందుకు బాధ్యత తీసుకోదు? దేవాలయాల విషయంలో టికెట్లు ఎందుకు పెడుతున్నారు? మొన్న ఏదో మహారాష్ట్ర కోర్టు, బాంబే కోర్టు బలి తీర్పిచ్చింది. గాజాలో ఎవరో పందులు చచ్చిపోతున్నాయి, మేము నిరసన ర్యాలీ జరుపుతామని ఎవరో అడిగారు. అది మున్సిపల్ కమిషన్ ఆఫ్ బాంబే కొట్టేశారు. వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టు అంది, బాంబేలో వాన వస్తే డ్రైనేజీలు పొంగిపోతున్నాయి, పార్కింగ్ సమస్య, వ్యభిచారం సమస్య, పిల్లలు అనాథలు, ఇక్కడి మన దేశంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా. వాడు ఒకే మతానికి సంబంధించిన 2 శాఖల వాళ్ళకి సంబంధించి నువ్వేంది ఇక్కడ చేసేది? ఇక్కడ సమస్యలు ఏమైనా సాల్వ్ చేయొచ్చు కదా. దేశాన్ని ప్రేమించండి, అది మంచి తీర్పు. ఆ బాధ్యత నిన్న పదే అడిగితే చెప్పాను. దీని విషయంలో కోర్టు మాత్రమే మంచి తీర్పు ఇచ్చి అక్కడ గుడి పునర్నిర్మాణం చేయడము, అది గవర్నమెంట్ వెనక తగ్గడం, ఇవన్నీ కోర్టు కెన్ డూ దట్. సో హరిహర వీరమల్లికి వస్తే సరే, అక్కడ మంచి సొల్యూషన్ నాకు నచ్చింది చెప్తా. సినిమాటిక్, అది వెరీ గుడ్, వినాలి, గురుడా వినాలి, మంచి పాట, మంచి భావం. ఇతను ఒక్కడే ఫైట్ చేస్తుంటే అందరూ కూర్చున్నారు. ఆ పిల్ల నిలబడి మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్న శ్లోకం పాడింది. దేవో దుర్బలఘాతక అశ్వన్నైవ గజన్నైవ వ్యాఘ్రన్నైవ చ నైవ చ అజాపుత్రం బలిం దేవో దుర్బలఘాతక. ఎప్పుడో 35 ఏళ్ళ క్రితం నేర్చుకున్నాం ఆర్ఎస్ఎస్ క్యాంప్లో. దేవుడు కూడా అశ్వాన్ని బలికోరడు, ఏనుగుని బలికోరడు, పులిని బలికోరడు, అజాపత్రం, అజ అంటే మేక,
బలహీనమైన ప్రాణుల్ని బలిగోరతాడు. కాబట్టి బలం ఉంటేనే నువ్వు బతికుంటావు. ఆ పిల్ల అది చెప్పడం వాళ్ళంతా రియాక్ట్ అయ్యారు, వేరే కథ. ఒక ఎనాలిసిస్ నేను పక్కన ఉన్న వాళ్ళతో చెప్పాను. సోమనాథ్ గుడి గజనీలు కూలగొట్టారు, మళ్ళీ ఫైట్ చేశారు, మళ్ళీ కట్టారు, మళ్ళీ కూలగొట్టారు. సేమ్ రిపీట్ అయోధ్య, సేమ్ మధుర, సేమ్ కాశీ. వాళ్ళు కూలగొట్టడం, మనం కట్టుకోవడం. ఈ కూలగొట్టడానికి వచ్చిన వాళ్ళు బయట నుంచి మందలుగా వచ్చారు. ఇక్కడ ఫైట్ చేసిన వాడు కేవలం రాజులు మాత్రమే అయ్యారు. చుట్టుపక్కల వాళ్ళు బాధ్యత లేదా? అసలు ఇన్ని సమస్యలకు కారణం బాధ్యత ఫీల్ కాని హిందువు, బాధ్యత తీసుకోని హిందువు. ఇంతెందుకు ఇవాళ మార్నింగ్ నిన్న ఎవరో ఫోన్ చేశారు, రామాయణాన్ని ఎవడో వక్రీకరిస్తూ ఈ గోరీలు ఎవరో ఏదో డ్రామా చేశారు ఏదో కాలేజీలో. నాకు చాలా బాధగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను, గుర్తొస్తే బాధ వస్తుంది అన్నాడు. నువ్వు బాధపడే బ్యాచ్ అయితే ఫోన్ పెట్టాను. బాధ చెప్పుకుని బాధపడే బ్యాచ్ ఎందుకు? సొల్యూషన్ నన్నేం చేయమంటారు అని అడగగలిగితే నాకు ఫోన్ చేయి. ఈ బాధను చెప్పగలవా రేపు 3వ తారీఖు వచ్చి? అయితే రా. చాలామందికి, ఎక్కువ మంది మీరు చూడండి, సినిమాకి వెళ్ళినప్పుడు హీరో కొడుతుంటే ఏసై అంటుంటాడు. అంటే వీడే హీరోలా ఫీల్ అయ్యి అబ్బా వాడు చేశాడు అని వీడు ఆనందపడతాడు. నేను ఎవరో తల్లి ఫోన్ చేసింది, గురుజీ మాలాంటి వాళ్ళు చేయలేంది మీరు ప్రశ్నిస్తున్నారు, మాట్లాడుతున్నారు, పోట్లాడుతున్నారు, చాలా సంతోషం ఇది చెప్పింది. ఓకే, ఆడకూతురు మాట్లాడలేకపోవచ్చు, నువ్వు మాట్లాడద్దా? నీకు బాధ్యత లేదా? నేను పార్టీ కుక్కలా ఉంటాను, కులం కుక్కలా ఉంటా అంటావు. అరే పహల్గాంలో నిన్ను కోసింది నీ పార్టీని చూసి కాదురా, నీ కులం చూసి నిన్ను ఎవడో వదలడు, నీ పార్టీ చూసి నిన్ను ఎవడో వదలడు. నువ్వు ఒకసారి మైనారిటీ అయ్యాక నువ్వు ఫలానా పార్టీ అని చెప్పుకోవడానికి పార్టీ ఉండదు. నీ ప్రొఫైల్ పిక్, అరే ఉదయపూర్లో ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటే టైలర్ని చంపేశారు. ప్రకాష్ రాజు ఏదో అన్నాడా, హరిహర వేలమన్ చెత్త సినిమాలతో పోల్చారు ఆయన. ఇప్పుడు ఆయన లోపల చాలా చెత్త ఉంది కాబట్టి, హీ హిమ్సెల్ఫ్ ప్రూవ్డ్ యాజ్ ఎ చెత్త కాబట్టి, యాజ్ యాక్టర్ ఈజ్ వెరీ గుడ్. కానీ అతను ఆ డిప్లొమాటిక్ ఎందుకండి? చరిత్రలో లేనిది ఏమన్నా చెప్తే, జరగనిది ఏమన్నా చెప్తే అనుకోవాలి. ఇప్పుడు కాలం 17వ శతాబ్దం 13 గాడిద గుడ్డి ఇదంతా పక్కన పెట్టింది. ఏమండి మీ షర్ట్ మీద ఎవడో అమీర్పేటలో ఇంకు పోసాడు సార్, నువ్వు అదే అమీర్పేట ఏదో గుర్తులే పంజాగుట్ట అన్నావు, ఇంకు పోసింది అయితే కరెక్టే కదా. అది పంజాగుట్ట అమీర్పేట అన్నది పక్కన పెట్టు, ఇంకు పోసింది నిజమేగా. హిందువుల మీద వాడి మతాన్ని ఫాలో అవ్వడానికి పన్ను కట్టాల్సి వచ్చిందా లేదా? అది ఎవడు పెట్టాడు? ఈ దేశంలో దేవాలయాల మీద మసీదులు ఉంటాయి, మసీదుల మీద దేవాలయాలు ఉండవు. ఎవరెవరిని దోచుకున్నారు, ఎవరు ఆక్రమించారు కనబడుతుంది కదా. ఈ వన్ సైడ్ టాకింగ్ ఆల్రెడీ ప్రకాష్ రాజ్కి చాలా బాగా గడ్డి సుబ్రహ్మణ్య స్వామి గారు పెట్టారు, చాలా బాగా అద్భుతంగా ఉంటుంది పబ్లిక్లో. అది ఒక 5-6 ఏళ్ళు అవ్వచ్చు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, చాలా అద్భుతంగా. ఇప్పుడు ఆ ఏకపక్షం మాటలు ఎందుకు? ఇదే ప్రకాష్ రాజు ఉదయనిష్టాన్ని ఖండించాడా? ఖండించచ్చు కదా. ఇదే ప్రకాష్ రాజు గుళ్ళో డబ్బులు ఎందుకు తీసుకుంటుంది గవర్నమెంట్ అని అడగచ్చు కదా. అతను ఏకపక్షం కాకపోతే కదా. హరిహర వీరమల్లు మేబీ సెంచురీస్ డేట్స్ అని పక్కన పెడదాం. ఇది భారతదేశంలో జరిగిందా జరగలేదా? హిందుత్వాన్ని ఫాలో అవ్వడానికి ఎందుకు పన్ను కట్టాలి? ఎవరి విధానం? ఇందాక ఒక జోక్ చెప్తాను నా స్టార్టింగ్లో. ఎప్పుడైనా ఔరంగజేబు క్రూరుడు అనే విషయం చరిత్ర ప్రసిద్ధం, చరిత్రలో ఉంది. ఔరంగజేబు, బాబరు, లేకపోతే అక్బరు, తైమూరు 1 డేలో 1,00,000 మంది హిందువులను కోసారు. ఇదంతా చరిత్ర అండి, నా సొంతం కాదు. అతని పేరు సైఫ్ అలీ ఖాన్ భార్య పెట్టుకుంది వాళ్ళ అబ్బాయికి. సో వాళ్ళ ఉద్దేశాలని వాళ్ళ పేర్ల ద్వారా చెప్తున్నా, అది పక్కన పెడదాం.
ఈ ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ హీరోలుగా ఎవరు భావిస్తున్నారు? మా వాళ్ళు అని ఎవరు భావిస్తున్నారు? మనం ఓన్ని ఎవరిని చేసుకోవాలి? అల్లూరిని కదా మనం ఓన్ చేసుకోవాలి, భగత్ సింగ్ని కదా మనం ఓన్ చేసుకోవాలి, నేతాజీని కదా మనం ఓన్ చేసుకోవాలి, రాణా ప్రతాప్ని కదా మనం ఓన్ చేసుకోవాలి. రాణా ప్రతాప్ గుర్రం పేరు తెలుసా? బజాజ్. 30 ఏళ్ల క్రితం ఏ బండి ఉండేది? మోపెడ్. చేతక్ గుర్తుందా? నేను రైవని దోలేవాడిని. 110. చాలా సన్నగా ఉండి చిన్న ఉండి 30 ఏళ్ల క్రితం. సో చాలా అదొక పెద్ద గొప్ప ఫీల్ అనమాట చేతక దోళం. ఈ చేతక్ అనేది రాణా ప్రతాప్ వాళ్ళ గుర్రం పేరు. ఈ అక్బరు అతను ఏదో చర్చిలకో దేనికి పిలిస్తే ఆర్చి కట్టాడు, పొట్టిగా కట్టాడు దాన్ని. రాణా ప్రతాప్ చాలా పొడుగ్గా ఉంటాడు, ఆయన గుర్రం ఎక్కాడు. ఆర్చి చిన్నది, అప్పుడు ఏం చేయాలి? తల ఉంచాలి కదా. కానీ తన యజమాని తల వంచకూడదని చేతక్ మోకాల మీద నడిచింది. గుర్రానుకున్న దేశభక్తి ప్రభుభక్తి లేదు నీకు, పార్టీ కుక్క, కులం కుక్క. ఇంకోటి తెలుసా? రాణా ప్రతాప్ వాళ్ళ ఏనుగు పేరు రాంప్రసాద్. రాంప్రసాద్ దాన్ని కూడా అక్బరు హింసించాడు. అలాగే వ్యాఘ్రి అనే కుక్క ఉంది శివాజీకి, దానికి ఒక విగ్రహం కూడా ఉంది. చాలా హెల్ప్ చేసింది ఆయనకి. అరే జంతువులు హెల్ప్ చేసినాయి ఈ దేశం కోసం. నువ్వు ఈ దేశాన్ని నాశనం చేసే వాళ్ళకి సపోర్ట్ చేసి జయ్యి అంటూ. ఇప్పుడు ఈ దేశాన్ని 300 ఏళ్ల పాటు దోచుకున్న వాళ్ళు ఎవరు? బ్రిటిష్ వాళ్ళే కదా. వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులు అంటావు ఏంటరా నువ్వు? బకెట్టిగాడివి. వాళ్ళు ఆత్మీయ తల్లిని ఎలా అయ్యారా? ఇప్పుడు వీళ్ళు నన్ను ఈ గొర్రెలు మతం మారి ఆడి పేరు చెప్పడు, పేరు లేని కొట్టండి నా సెల్లో, పేరు చెప్పుకోలేని అని కొట్టండి, గోల్డ్ వస్తాయి. ఓకే, సెల్లో పేరు చెప్పుకోలేని గొర్రె అని కొట్టండి, ఓ 10, 20, 30 వస్తాయి. ఆడి పేరు చెప్పడాడు అదండి. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో కూడా ఒకవేళ మతం మారిన వ్యక్తి పేరు మార్చుకోవాలి, లేకపోతే సాంప్రదాయాలు దీనికి సంబంధించినవి నేను పాటించకూడదు, అటో ఇటో ఉండు. అదే ఫస్ట్ ఆ క్లారిటీ ఎందుకు మిస్ అవుతున్నారు వాళ్ళు? విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న మధ్య నేనేమో ఆర్ష్గా ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను నాన్న. బుట్టి పెట్టుకో, చెప్తాను. పెట్టుకున్నావు కదా. ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను, నువ్వు యాంకర్ పెట్టుకోమన్నా, నా సెల్లో నువ్వు యూట్యూబ్లో చూడొచ్చు. ఓకే, సేమ్ సిచ్యువేషన్. ఇలాగే బొట్టు పెట్టుకోమన్నాం, వాడు నేను పెట్టుకోను అన్నాడు. కాదు టాపిక్ రిలేటెడ్. ఆ వీడియో పేరు జర్నలిస్ట్ రూపంలో ఉన్న జంతువు, అదే వీడియో టైటిల్. అతను నాతో చేసిన ఇంటర్వ్యూ అప్లోడ్ చేయలే. ఓకే, నేను చేసా, అతను చేయలే. ఎందుకంటే బొట్టు పెట్టుకోమంటే పెట్టుకోను అన్నాడు, పెట్టుకోకపోతే ఇంటర్వ్యూ అని అన్నా. ఇప్పుడు అతను స్పష్టంగా సార్ ఇది రీజను, నేను పెట్టుకోను, ఐఎమ్ సో అండ్ సో గొర్రె అని చెప్పచ్చుగా. పేరు ఇది ఇవ్వటం వల్ల మీరు ఓకే ఓకే, వాడి పేరు భానుమూర్తి, ఓకే, గురుగారు ఇంటర్వ్యూ కావాలి. సో నేనేమంటా అంటే నువ్వు ఓపెన్గా ఎందుకు ఉండవు? ఓపెన్గా ఎందుకు ఉండవు? నిన్ను నువ్వు ఎందుకు మోసం చేసుకుంటున్నావు? పబ్లిక్ని మోసం చేస్తూ, నిన్ను మోసం చేసుకుంటూ, రాజ్యాంగాన్ని మోసం చేస్తూ, నువ్వు దేవుడు అనుకునేవాడిని కూడా మోసం చేస్తూ. నిన్న ఎవరో పెళ్ళాడు ఫోన్లో చెప్పాడు, మా చిన్నాన్న పేరు లక్ష్మీపతి, ఇప్పుడేమో వాళ్ళ అమ్మాయి ఏదో పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాడు, అందులో ఆండ్రియా బ్రాకెట్లో లక్ష్మీపతి. గురుగారు మీ వీడియోలు చూశాను, నేను అడిగాను సంతకం ఏం పెడతావు చిన్నాన్న అని. ఏం పెడతాడు? సంతకం ఏం పెడతాడు? ఆండ్రియా అని పెడితే వద్దా? ఎండిని తాగాలడు ఆండ్రియా పెడితే. లక్ష్మీపతి అనేది సంతకం పెట్టాలడు. నీకు పేరు కూడా పెట్టలేని అనైతిక మతం అది. ఎందుకది? మొన్న తిరుపతిలో వాడు ఎవడో సుధాకరో రాజశేఖరో ఎవడో చర్చికి వెళ్తున్నాడు, జైవనో ఏవనో ఎవడో టీటీడీలో పనిచేస్తూ. నేను అన్నాను, మీరు మతం మారి దేవాదాయ శాఖలో టీటీడీలో లేదా శ్రీశైలంలో పనిచేశారు అనుకో,
సో యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ చీటింగ్ యువర్ సో కాల్డ్ గాడ్, యు ఆర్ చీటింగ్ పబ్లిక్. మీరు గాడ్ అనేవాడు చవటాన్ని నిరూపించినట్టే కదా. మీ గాడ్ అన్ఫిట్ కాబట్టి కూడి పెట్టలేకపోతున్నాడు కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నారు. వాడెవడో తిరుపతి గొర్రె, ఇక్కడ సాతానుగాడు సింహాసనం వేసుకుని కొండ మీద కూర్చున్నాడు అంటాడు. ఆడు బతికేది ఎక్కడ? తిరుపతిలో. అది పేరేంటి? సర్టిఫికెట్లో ఆడేవాడు. నేను ఇక్కడ వాడు మతం మారడాన్ని తప్పు పట్టట్లే, మీరు గమనించండి. ఎందుకంటే వేదం ఏం చెప్తుందంటే, ఉపనిషత్తు ఏకం సత్ విప్ర బహుధా వదంతి అంటుంది. దైవాన్ని ఏ పేరుతోనే పిలవచ్చు ఉంటుంది. కానీ మతం మారిన దరిద్రులు, ఈ ఎడారి మతం వాళ్ళు ఏమంటారంటే, లేదు నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏం తింటావు? ఏదో టిఫిన్ భోజనం చేస్తావుగా, చేస్తావు కదా. నేను ఇప్పుడు నిన్ను ఇదిగో అంజీ, నువ్వు ఇంటికి వెళ్ళి ఓన్లీ పాలు దాగి పడుకో. నేను ఎవరిని సార్? అది నా సిస్టమ్, అది నాదే. నువ్వు కూడా అప్లై చేయాలంటే ఎట్లా నాన్న? ఓకే. సో అలాంటి మూర్ఖత్వం కదా. నేను అందుకని చెప్పాను, టీటీడీలో కానీ దేవాదాయ శాఖలో కానీ మీరందరూ వాటిని వదిలేయండి. మీరు ఆ మతం వదలలేరు కాబట్టి టీటీడీ వదిలేయండి. ఇంకా బెస్ట్, హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయండి, ఆ పేర్లతో పాటు శరీరం వదిలేయండి. మీరు పవర్ఫుల్ గాడ్ అని ఎవరినో అనుకుంటున్నారు, వాడిని అడగండి, కొత్త బాడీ కొత్త పేరుతో వచ్చేయండి. ఓ యూఆర్ చీటింగ్. ఈ మధ్య మీరు కొంతమంది హిందువులకు సంబంధించి ఇప్పుడు దీని మీద ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి, ఏది కన్వర్షన్కి సంబంధించిన ఆగాలని చెప్పేసి మీరందరూ పోరాడుతున్నారు. కానీ రివర్స్లో మొన్న ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది. అసలు మనమే వాళ్ళలాగా మనమే చేసుకుంటా పోతే పోయిద్ది కదా, ఈ గోడ లేదన్నట్టుగా పెట్టుకుంటున్నారు. ఏదా అంటే ఇప్పుడు ఎవరైతే కన్వర్ట్ చేస్తున్నారో మేము కూడా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం వాళ్ళని హిందువుల్లాగా అని చెప్పి. ఇంకో జోక్ ఏమిటంటే, కానీ ఇవి ఆగాలి. ఇది ఎందుకంటే ఎక్కడో వాళ్ళు స్టాప్ చేయాలి, ఇట్లాంటి పిచ్చి పనులన్నీ ఆపేసి. కాదు ఇప్పుడు నిన్న ఎవరో తిరుపతి మాజీ ఎంపీ ఎవరో మాట్లాడారట, ప్రెస్ మీట్ ఏదో పెట్టి, టీటీడీలో క్రైస్తవుల్ని ముస్లింని ఎందుకు తీసేస్తారు, ఎవడైతే ఏంటి పని చేయడానికి అని అంట. ఇప్పుడు ఎవడైతే ఏంటి పని చేయడానికి అని ఎవరు అనుకోవాలి? ఆ యొక్క సిస్టమ్, ఆ యొక్క ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళు అనుకోవాలి. నువ్వెవడం అనుకోవడానికి? మీ ఇంట్లో బెడ్రూమ్లో పడుకుంటాను, ఎవరైతే ఏంటి పడుకోవడం అంటావా? రాణిస్తావా మీ ఇంటికి? మీ ఇంటి బెడ్రూమ్లో పడుకోవడం రాణిస్తావా? మరి తిరుమల పవిత్రమైన ప్లేసు, నీకు సిగ్గులే మాట్లాడడానికి? అలాగా తిరుపతిలో పుట్టి పరపతి తీయడానికి కాకపోతే, వెంకటేశ్వర నిజమైన దేవుడు కాబట్టి ఆయన్ని దేవుడు కాదు అన్నోడు కూడా కూడి పెడుతున్నాడు. వీడు అసలు గాడే కాదు కాబట్టి వీడు కూడి పెట్టలేడు, వీడికి పేరు పెట్టలేడు. ఇప్పుడు మీరు బండ గుర్తు చెప్తాను, హిందూ మతం మాకు అక్కర్లేదు అని చెప్పగలిగి, హిందుత్వంలోని కులాలు మాకు అక్కర్లేదు, మాకు రిజర్వేషన్ అక్కర్లేదు అని చెప్పగలరా? వాళ్ళు అవమానించేది మన దేవుళ్ళని అనుకుంటున్నాం కాదు, వాళ్ళు గాడ్ అనుకున్నోనే వాళ్ళు అవమానిస్తున్నారు. ఒరే నువ్వు అన్ఫిట్, మాకు కూడట్లేవు కాబట్టి మేము ఆ దేవుడి దగ్గర పనిచేస్తున్నాం, ఆయన నిజమైన దేవుడు అని ఒప్పుకున్నట్టేగా. నువ్వు పేరు ఎట్లేవు, అందుకని ఆయన పేరుతోనే బతుకుతున్నావు. వాళ్ళ గాడ్ అని అనుకున్నాను వీళ్ళు అవమానించినట్టు కదా. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, రిలిజియాసిటీ కాదు, మొరాలిటీ లేనప్పుడు నువ్వు హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఇంకోటైనా వేస్ట్. ప్రయారిటీ మొరాలిటీ. నువ్వు ఎటున్నావా ఇటుండు. చూడండి చక్కగా ఆ విషయంలో మనం మెచ్చుకోవాల్సింది. నిన్న శ్రీశైలం బస్సు డ్రైవరు టోపీతో వెళ్తున్నాడు, ఆపారు. అతను చాలా బాగా చెప్పాడు, నేను ఉద్యోగం మానేస్తా, టోపీ తీయను. మరి మనం సిగ్గులే, పరీక్ష రాయాలి, తాలిబొట్లు, మెట్టెలు అంటే తీయించే ఏదో ఒక సిగ్గులేదు, అది వేరే కథ. తాలిబొట్టుకిను పరీక్షకి ఏమైనా సంబంధం ఉందా? ఆ రూల్ పెట్టిన ఎదవన్నారు ఎవడో తెలుసుకుని ఆయన జైల్లో పెట్టాలి. నాకు తెలియగలుగుతున్నా, కోర్టు ఇలాంటి వాటిల్లో ఏమీ చర్య తీసుకోదా? బురకాలతో పరీక్షలు రాయిచ్చా? తెలుసా మీకు? ముస్లిం దేశాల్లో కూడా ఓ 10-12 దేశాలు బురకా నిషేధించింది, తెలుసా మీకు? సో ఇక్కడ మారాల్సింది ఎవరంటే హిందువులే.
బాధ్యత తీసుకోవాల్సింది హిందువులే, రియాక్ట్ అవ్వాల్సింది హిందువులే, మాట్లాడాల్సింది హిందువులే. కానీ నువ్వు అసలు హిందువు అని ఫీల్ అవ్వగా, కులం కుక్క పార్టీ కుక్క. దీనికి ఇంకో రుజువు చెప్తా. చాగంటి గారితో గరికపాటి వారితో క్షమాపణలో ఏం పాపం చేశారు వాళ్ళు? వాళ్ళు ఎవరికైనా అపకారం చేశారా? పోనీ నాలాగేమన్నా పరుషంగా మాట్లాడారా? లేదుగా. ఏదో రామాయణమో భౌతికతో భాగవతం ఏవో పురాణాలు ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండకూడదండి, మంచిదండి, కుటుంబ వ్యవస్థ ఏవో మంచి మాటలు చెప్పారుగా. రీసెంట్గా ఒక వీడియో మీరు వాళ్ళిద్దరు పేర్లు చెప్పారు. మన గరికపాటి గారే అన్నారు వాళ్ళ మదర్కి 80-90 సంవత్సరాలు అప్పుడు బాగోపోతే ఆవిడని చూసుకోవడం కోసం ఒకళ్ళని పెట్టారంట. రెండో రోజు తను బైబిల్ ఇచ్చింది, పంపించేశాడంట ఆయన డబ్బులు ఇచ్చి. నా ఇంట్లోనే ఇలా జరిగింది, ఇంకా ఎందుకు ఇది అసలు వాళ్ళు అంతేనా అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అదేలేండి, ఇంకా అదే చెప్పుద్ది. వాళ్ళకి నేర్పేది ఆ విధంగా అంటారా? కాదనా, దే హ్యావ్ బీన్ బ్రెయిన్ వాష్డ్ ఇన్ సచ్ ఎ వే. ఇప్పుడు ప్రాక్టికల్గా నువ్వు ఎవరిదాకా ఎందుకు ఇదే స్టూడియోలో గుర్తుందా? ఆవిడ పేరు లతశ్రీనా? ఓకే, గుర్తుందా? వాళ్ళ నాన్నగారి పేరు మాధవ్. ఆవిడే చెప్పింది. నేను ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ నీ ముందు కూర్చుని, అమ్మా ప్రైద్దలాడు 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 జై శ్రీరామ్ అన్నాను. సమాధానం ఎందుకలా? పోనీ చదువు లేని వాళ్ళు కాదు కదా, మరీ చిన్నపిల్లలు కాదుగా. కేవలం మూఢత్వం, కేవలం మూర్ఖత్వం, కేవలం అంధత్వం, అదే గొర్రెతత్వం. అందుకే పాటలు పాడాల్సి వద్ది. ఏం పాట? గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు గొర్రె కారంతే. నువ్వు కావాలితే ఈ వీడియో కింద కామెంట్లు చూడు. అటు తిట్టడానికి వస్తారు కదా. నేను ఇది ఫేస్బుక్లో పెడితే ఆ ప్రొఫైల్లోకి వెళ్తా, నన్ను తిడతారు కదా, నేను నెంబర్ ఇస్తా, రారు. కేవలం వీళ్ళందరూ ఈ కామెంట్లో తిట్టడానికి వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, ఈ గొర్రె బ్యాచ్ చిన్న హచ్చు కుక్క ఓ వీడియోలో వాళ్ళ బాస్ దగ్గర కూర్చుంటుంది, ఆ పక్కన ఈ బాస్ ఫ్రెండ్ ఉంటాడు, ఆడి మీదకి రై 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 రయ్యమని వెళ్ళిపోతుంటుంది. వీడు ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళి వస్తానని దాన్ని అక్కడ పెడితే ఈ ఈ అచ్చుకొక్క వానర్ వాళ్ళ ఫ్రెండ్ దాన్ని 4 పీకుతాడు, గమ్ములు కూర్చుంటుంది. మళ్ళీ వాళ్ళ బాస్ రాగానే ఆడి మీదకి రై రయ్యమని వెళ్ళిపోతుంటుంది. అలా వీడు కేవలం కామెంట్ బాక్స్ వరకు రై రై రయ్యమంటుంటాడు. ఫోన్ నెంబర్ ఇచ్చాక వాడు వాట్సాప్లోకి వచ్చి నువ్వు చూడొచ్చు కావాలితే నా సెల్లో, ఒరే గుండు, ఒరే పిలక, అది ఇది అని ఏదో అనేస్తుంటాడు. నేను సార్ నమస్తే, మీరు నమ్మిన ఆ ముష్టి పుస్తకంలో మీ పేరు మీ అమ్మా నాన్న పేరు ఉంటే వెంటనే ఫోన్ చేయండి సార్. మీరు నీతి గలవారు సింహం వలె ప్రవర్తించురు అడ్డడ్డ అంటుంటారు కదా. రాడు కాక రాడు. ఎందుకు రాడు? వాడు పేరు చెప్పుకోలేడు. నేను అక్కడికి మెత్తగా, సార్ మీ పేరు కూడా మిమ్మల్ని చెప్పుకోలేని విధంగా తయారు చేసిన ఈ దిక్కుమాల మతం మీకు అవసరమా సార్? మనం అల్లూరికి వారసులం సార్, మనం నేతాజీకి వారసులం సార్, పింగళ వెంకయ్యకి వారసులం సార్, ఓ కందుకూరికి ఓ టంగుటూరికి వారసులం సార్, ఓ ఓబన్నకి, ఓ చాకలి ఐలమ్మకి, ఓ శ్రీనాథుడికి, ఓ పోతనకి, ఓ రామదాసుకి, ఓ కృష్ణదేవరాయలకి, ఓ గణపతి దేవుడికి, ఓ ప్రతాపద్రుడికి, ఓ రుద్రమదేవికి, ఓ కవయిత్రి మొల్లకి, ఓ పెద్దనామాతుడికి, ఓ తెనాలి రామకృష్ణ, వీళ్ళకి మనం వారసులం. ఎంత మెత్తగా చెప్పినా దే ఆర్ నాట్. ఎందుకు అంటారేమో, వాళ్ళు అవసరాలు తీరడం అనే కాన్సెప్ట్లో జీవిస్తున్నారు. ఆధ్యాత్మికతకి దానికి సంబంధం లేదు. ఆధ్యాత్మిక చాలా పెద్ద పదం కదా. మీరు నెట్లో కొట్టండి ఒకసారి, అతని పేరు రాధికా దాస్. ఇంతకుముందు కూడా చెప్పినట్టు పెద్ద చర్చి. అతను పాడుతుంటే అలా మెస్మరైజ్ అయిపోయి, ఏంటి పెద్ద చర్చి అది, ఏం పాడుతున్నాడు అడగలే. రాధే రాధే గోవింద
గోవిందరాదే. మెస్మరైజ్. ఎలా? చర్చ్ నౌ గాట్ డివినిటీ. అలా చాలా దేశాలు. ఎందుకంటే పాడిందే పాటరా పాసిపల్దా అంటారు కదా, అట్లా మారి కేవలం ఒక పుస్తకం, అందులో ఒక 1000 పేజీలు, బాధుడు వాడు వచ్చాను, వాడు చచ్చను, వాడు కాచను, ఇంతే. కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణలో గొల్లకొండ, నవ్వు ఇట్స్ కాల్డ్ గోల్కొండ, ఎవరిని బంధించారు అక్కడ? 12 ఏళ్ళు ఎవరిని బంధించారు? రామదాస్ గారిని. ఆయన సశరీరంగా వైకుంఠానికి వెళ్ళాడు. చరిత్ర. నీకింత ఎవిడెన్స్ ఉంటే నీకు అక్కర్లేదా? ఈ మధ్య మీరు గమనించినట్టయితే చాలా వరకు కూడా హిందూ రాష్ట్రానికి సంబంధించిన డిక్లరేషన్ కోరుకుంటున్నారు అందరూ. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక ముస్లిం చాలా మంచి మాట అన్నాడు. మీరు హిందూ రాష్ట్రం అంటున్నారు, అట్లీస్ట్ ఒక హిందూ విలేజ్ తయారు చేయండి అన్నాడు. నాకు బాగా నచ్చింది. ఓకే, పాయింటే కదా. ఊరికే స్టేట్మెంట్ ఇస్తే అయిపోయిందా? యూ రిమైన్ హిందూ ఫస్ట్. మొన్న ఈ మధ్య ఒక విలేజ్ తగలబడినట్టుంది. బంగ్లాదేశ్లో అయితే రోజు తగలబడుతుంది, ఇవాళ కూడా తగలబడుతుంది. ఎవరికి స్పిరిచువాలిటీ అనేది లేదు. ఎడారి మతాలకి స్పిరిచువాలిటీకి ఏ సంబంధం లేదు. ఇప్పుడు ఒక హిందూగా మీరు, నేను, ఆయన చెప్పగలం. ఏం చెప్పగలం? దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు. ఒక ముస్లింకి ఫోన్ చేస్తాను చెప్పించండి, ఓ క్రిస్టియన్కి ఫోన్ చేస్తాను చెప్పించండి. మొత్తం ప్రపంచం ఎందుకు శాంతి రాదో చూద్దాం. భగవంతుని ఈ 2 అక్షరాలతోనే పిలవాలి అనే మూర్ఖుల వల్ల కదా ఇన్ని వినాశనాలు, విపరీతాలు జరిగేది. ఆ ప్రయత్నం చేయండి. మార్పు హిందువుల్లో రావాలి. అబద్ధాలాడే హిందువులు, పార్టీలు, కులం మాత్రమే ముఖ్యమనుకునేటువంటి బొందుగాళ్ళు, వీళ్ళు మారాలి. వాళ్ళు మారడం అనేది చాలా కష్టం. ఎందుకంటే 1000-2000 సంవత్సరాల నుంచి దే కన్సిడర్ దెమ్సెల్ఫ్ లైక్ దట్ కదా. వేదం ఏం చెప్తుందంటే, నువ్వు చేసే పుణ్యం ఉంటుందే అది నిన్ను ఉద్ధరిస్తుంది అని చెప్తుంది. ఫలానా వాడిని నమ్మడం కాదు, ధర్మానికి నువ్వు లోబడి ఉండాలి. దైవం కూడా లోబడి ఉంటుంది. ధర్మస్య ప్రభురచ్యుత అంటుంది. రావణ్ణి ఎందుకండి గౌరవిస్తాం? బాగా పొడుగ్గా ఉన్నాడు, రాజుగారి అబ్బాయినా కాదు, అందంగా ఉన్నాడనా కాదు, గుణాల చేత. అవర్ ప్రయారిటీ క్వాలిటీస్ కదా. కాబట్టి హిందువులు బాగా చదవాలి, వినాలి, ఆలోచించాలి, దానికి తగ్గట్టు ప్రవర్తించాలి, బాధ్యత ఫీల్ అవ్వాలి. అప్పుడు హిందూ రాష్ట్రం సహజంగా వస్తుంది. హైడ్రా ఓవైసీ కాలేజీ ఏదైతే ఉందో దాన్ని పేద విద్యార్థుల కోసం ఉంచారన్నారు. కాబట్టి మేము కూడా కొన్ని చెరువుల్లో హిందూ కాలేజీలు కట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము కట్టుకుంటాం అన్నట్టుగా కొంతమంది బయలుదేరుతున్నారు. మంచిదేగా. ఎందుకంటే ప్రభుత్వానికి పక్షపాతం. ఇప్పుడు హైడ్రా కూల్చాల్సిందని చాలామంది హిందువులకి కూల్చేసిందిగా. చిన్న బిడ్డ పుస్తకాల కోసం వెళ్దాం చూశారు కదా మీరు, అవునా? అప్పుడు ఎందుకు దయ చూపించలేదు? పేదవాళ్ళు కదా, అందులో చిన్న బిడ్డలు ఉన్నారు కదా. ఇప్పుడు ఎప్పుడైనా నేను ఆ స్థలంలో కూర్చోవాలన్నా, నీ ఒళ్ళు కూర్చోవాలా? నీకు ప్రత్యామ్నాయం చూపి కదా. ఎప్పుడైనా ప్రాజెక్ట్ కడతారా? ప్రాజెక్ట్ కడితే ముందు ఏం చేస్తారు చెప్పు? పెద్దది ఏంటి అక్కడ తెలుసా సమస్య? నిర్వాసితులకు పునర్నివాసము తెలుసా? పెద్ద టాపిక్ అది. వాళ్ళందరినీ ఖాళీ చేయించాలంటే ఏం చేయాలి? వాళ్ళకి కాలనీలు, గొడవ, గోష్ఠి, స్థలం అన్నీ ఉండాలి. అవన్నీ అయిన తర్వాత, అంతేగాని రాత్రి లేపేస్తావా? ఒక మెట్టు మీద నుంచి ఇంకో మెట్టు మీద కాలు వేయాలంటే ఏం చేయాలి? ముందు ఈ మెట్టు మీద ఒక కాలు పెట్టి కదా అందులో పెట్టాలి. 2 కాళ్ళు ఒకసారి పెట్టేస్తావా? హైడ్రా చేసింది అదే కదా హిందువుల విషయంలో. సో కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నా ఆలోచిస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వాళ్ళు ఏమో అక్కర్లేని చాలా తీర్పులు ఇస్తుంటారు. ఓయో రూమ్స్ వాళ్ళని బలోపేతం చేసేవి, ఏవో అక్కర్లేని ఏవో తీర్పులు, అలాంటివి కాకుండా అక్రమ సంబంధాలను ఆథరైజ్డ్ చేసేవి, అలాంటి తీర్పులు కాకుండా ప్రతివాడు
ఎవ్రీ ఇండియన్ మస్ట్ సాల్యూట్ ఎవ్రీ డే టు ద నేషనల్ ఫ్లాగ్. ఎవ్రీబడి మస్ట్ లెర్న్ నేషనల్ యాంథెమ్. ప్రతి చర్చి మసీదు గుడిలో జెండా మార్నింగ్ ఎగరాలి, సాయంత్రం అవనతం చెయ్యాలి. మేక్ ఇట్ ఎ రూల్. ప్రతివాడు జనగణమన వందే మాత్రం వచ్చి తీరాలి. వస్తేనే ఇండియాలో ఉండాలి, లేకపోతే దొబ్బేయాలి. ఆధార్ కార్డు ఎలాగ ఆథరైజ్లో ఇది కూడా. ఇవన్నీ చేయొచ్చు, అవి చెయ్యం మేము. ఐప్సాంగ్ గుడికి ఆడవాళ్ళు వెళ్ళొచ్చు. ఏవో అభయ హిందూ సేన సంవత్సరం కావస్తుంది. సో ఈ 1 year యాక్టివిటీస్ ఏమేమి ఎలా ఉన్నాయి? మేము చాలా చోట్ల చాలా కార్యక్రమాలు చేసాం. మన రాష్ట్రంలో, కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రాలో. ఈ కార్యక్రమాల్లో సహాయాలు, ప్రవచనాలు, మేము చేయగలిగేటువంటి గోసేవ ఓకే ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా జరగాలి. సో మాకు వచ్చే మద్దతును బట్టి మేము చేయగలుగుతాం. సో కేవలం మా పరిధిలో ఉన్న వాటికి మేము చేయగలిగింది చేసాం. ఇంకా చేయాలన్న ఆలోచనలు మనకున్నాయి. మీరు ఈ మధ్య ఆ పాట విన్నారుగా, ఇది మన దేశం. చాలా అవును, వైరల్ అయింది, గట్టి వైరల్ బాగా. అవునవును అవును దాదాపు 2 కోట్ల మంది చూశారు. అవును. అది వేరే లాంగ్వేజ్ కూడా మీరు ఇది ఆ చర్చ జరుగుతుంది. ఆ, ఆ, చర్చ జరుగుతుంది. ఓకే అది అంటే ఏఐ ద్వారా అవ్వదు కదా, మనం మళ్ళీ లిరిక్స్ రాసి పాడాలి. ఇందాకే ఆ మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడాను. ఓకే. సో మేము దాన్ని కూడా చేస్తాం. ఇంకా కార్యక్రమాలు చేయాలి. అభయ సేన ద్వారా ఈ అట్లీస్ట్ మన సౌత్ ఇండియా వరకు ఎంత చేయగలమో అంత వచ్చే బలాన్ని బట్టి, వచ్చే మద్దతుని బట్టి చేస్తాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ.